ఇంకా ఫైనల్లీ మన సెకండ్ ఇయర్ జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక దానికంటే ముందు మన షెడ్యూల్ లో కొన్ని చేంజెస్ అయితే చేసినాం. ఆ చేంజెస్ ఏందో వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. సో మార్నింగ్ లేచి సీదా 5:30కి అయితే జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక జిమ్ కి వచ్చి చూడగానే మనమే ఉండే, ఇక ఫీల్ అయితే వేరే ఉండే. ఈ రోజు నా వర్కౌట్ వచ్చి ఆర్మ్స్, సో పంపి చూడొచ్చు మీరు. ఇక వర్కౌట్ వచ్చి 1 అవర్ లో అయితే ఖతం చేసుకున్నా. ఇక సీదా ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయిపోయి మన మీల్ వన్ కూడా కంప్లీట్ చేసుకున్నా. మీల్ వన్ తెలిసిందే మీకు, షేక్ యాస్టీస్. ఇక సీదా బస్ ఎక్కి కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇంకా మన వేరే బస్ వచ్చి క్యాన్సిల్ అయింది. సో అందరు దీనిలోనే ఉన్నారు కాబట్టి ఇక నిల్చోవాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా మన క్లాస్ రూమ్ వచ్చి సీదా 4th ఫ్లోర్ లో అయితే తీసి పడేసారు. ఇక కొంచెంసేపు ఆగి మన ఎక్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇక సీదా ఎక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక మా దోస్త్ గారు చూడరు మ్యాగే తింటుండు. మారరా అంటే మారరు, ఏం చేస్తాను చెప్పరు. ఇక అట్లా లిఫ్ట్ ఎక్కినాం. లిఫ్ట్ ఎక్కగానే లైట్ కూడా పని చేయలే. ఎందుకో ఇక మాకు కూడా తెలియదు. ఇక ఒక్కసారి ఇక 4th ఫ్లోర్ లోకి వెళ్ళి సీనరీ చూసుకోరు బై మా కాలేజ్. ఇక మళ్ళీ మన మిల్ టూకి అయితే టైం వచ్చింది. ఇక నా మిల్ టూ వచ్చి పన్నీర్ కర్రీ విత్ క్యారెట్ కీరా, సో అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అట్లా క్లాసెస్ అన్ని అటెండ్ అయిపోయినాం. ఇక బాగానే ఉండే రోజు అయితే ఇక జావా గీవా అని ఏమేమో మాట్లాడుతారు. మౌన్కి అయితే ఏం అర్థం కాలేదు. ఇక బస్సెస్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫైనల్. ఇక బస్సెస్ కూడా ఎక్కి సీదా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మంచి బ్రెడ్ ఆమ్లెట్ బటర్ తోనే అయితే ఇట్లా చేసుకున్నాను. సో మస్తు ఉండే. ఇక మీరు కూడా ట్రై చేయండి, ఇక మస్తు ఉంటది. ఇక ఫైనల్ గా మీల్ 3 కూడా అయిపోయింది. క్యారెట్ కీరా కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో మీట్ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్.